హాయ్ పిల్లలు, మీకు కథలంటే చాలా ఇష్టం కదా. పగలంతా బాగా చదివి చదివి అలసిపోయి ఉంటారు. రాత్రికి అమ్మమ్మ నానమ్మ చెప్పే కథలు వింటే మీరు చాలా రిలాక్స్ అవ్వడమే కాదు, మీలో క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో మీరే మంచి రైటర్స్ కావచ్చు, స్టోరీ టెల్లర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే మీకోసం చిన్న చిన్న కథలు నేనే స్వయంగా రాసి మీకు అందిస్తున్నాను. మరి నా పేరు చెప్పాలి కదా, నందిరాజు కృష్ణకుమారి. కథ పేరేమో కోతి బుద్ధి. కోతి చేష్టలంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, అందుకనే మన కథ ముందు కోతితోనే స్టార్ట్ చేస్తున్నాను. విని బాగా ఎంజాయ్ చేయండి. కౌశికుడు అనే సాధువు కాలినడకతో కాశీయాత్ర చేసి తిరిగి వస్తున్నాడు. దారిలో కొంతమంది ఆకతాయి పిల్లలు రాళ్ళు విసురుతుంటే పాప కోతి పిల్ల దెబ్బలకు గాయపడి ఏడుస్తూ కనిపించింది. దాన్ని చూసి సాధువు జాలిపడి రక్షించి గాయాలకు కట్టుకట్టి వెళ్ళిపోతుండగా అది వదలకుండా తన వెంటే పడి రావడం చూశాడు. పోన్లే పాపమును జాలి తెలిసి తన మంత్రశక్తితో దాన్ని ముద్దులోనికి చంటి పాపగా మార్చేశాడు. తన ఆశ్రమానికి తీసుకెళ్ళి దానికి సుందరి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. కాలక్రమంలో ఆ బిడ్డ పెద్దదై చాలా అందగత్తెగా మారింది. ఇరుగు పొరుగు దేశాల రాజకుమారులందరూ ఆమె అందచందాల గురించి విశేషాలు కథలుగా చెప్పుకుంటుంటే విని చాలామంది ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. పెళ్లి సంబంధాల కోసం తమ చిత్రపటాలని సాధు ఆశ్రమానికి పంపించారు. ఆయన వాటన్నింటినీ సుందరికి చూపించి, ఈ రాజకుమారుల్లో నీ మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళని ఎంచుకోమ్మా, అతడితో నీ పెళ్లి ఘనంగా జరిపిస్తానని ఎంతో ప్రేమగా చెప్పాడు. కానీ సుందరి వాటిని చూస్తూనే మొహం చిట్లించి, తండ్రి, వీరిలో నా అందానికి తగ్గవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అందుకే మన ఆశ్రమానికి ఎదురుగా ఉండే నేరేడు చెట్టు మీద నివసించే కోతిబావను చూడండి, ఎంత బాగున్నాడో. అతడే నాకు అన్ని విధాలా తగిన వరుడు, అతడితోటే నా పెళ్లి జరిపించండి అని వేడుకుంది. ఆమె కోరిక సాధువుకి మొదట వింతగా అనిపించినా తర్వాత వెంటనే విషయం అర్థమైంది. సరే తల్లి, అలాగే నీ ఇష్టం అంటూ సుందరుడి వెంటనే కోతిగా మార్చేశాడు. అది వెంటనే ఆనందంగా తోక ఊపుకుంటూ కోతిబావ దగ్గరికి చేరింది. దాంతో చెట్టపట్టాలేసుకుని సరదాగా కుప్పిగంతులు వేయటం చూసి ఆ సాధువు, అయ్యో, దీని రూపాన్ని మార్చగలిగానే తప్ప బుద్ధిని మార్చడం నా వల్ల కాలేదు అని పెంచిన మమకారం వల్ల సాధువు పాపం చాలా దిగులు పడిపోయాడు. అంటే ఈ కథను బట్టి మీకేమర్థమైంది? కోతి బుద్ధి ఎప్పుడూ కోతి బుద్ధే, అది మారదు. అదనమాట కథ. బాగుంది కదా. నెక్స్ట్ టైం ఇంకో మంచి కథతో మీ ముందుకు